హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ పీజీ 2025 మినిమం క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ కలిగిన స్టూడెంట్స్ అందరూ నీట్ పీజీ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి అసలు ఏ కేటగిరీకి ఎంత క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ ఇచ్చారు అనేది ఫస్ట్ చూద్దాము. జనరల్ కేటగిరీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ మినిమం 50th పర్సెంటైల్ కలిగి ఉండాలి లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. అలాగే నీట్ స్కోర్ చూసినట్లయితే 276 మార్కులు మినిమం ఉండాలి. అలాగే జనరల్ పీడబ్ల్యూబీడీ కేటగిరీ స్టూడెంట్స్ కి 45th పర్సెంటైల్ మినిమం ఉండాలి. అలాగే 255 మార్క్స్ మినిమం ఉండాలి. అలాగే ఎస్సీ ఎస్టీ అండ్ ఓబీసీ కేటగిరీ స్టూడెంట్స్ ఇంక్లూడింగ్ పీడబ్ల్యూబీడీ కేటగిరీ 40th పర్సెంటైల్ మినిమం ఉండాలి. అలాగే 235 మార్కులు మినిమం ఉండాలి. సో ఈ మార్క్స్ ఇంతకంటే ఎక్కువ స్కోర్ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైనా సరే 2025 నీట్ పీజీ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. అయితే స్టూడెంట్కి వచ్చినటువంటి స్కోర్ని బేస్ చేసుకొని కన్వీనర్ కోటాలో పార్టిసిపేట్ చేయాలా లేక మేనేజ్మెంట్ కోటాలో పార్టిసిపేట్ చేయాలా, అలాగే ఆల్ ఇండియా కోటా చేయాలా లేక స్టేట్ కోటా చేయాలా, ఇవన్నీ కూడా స్టూడెంట్కి వచ్చినటువంటి నీట్ స్కోరు అలాగే నీట్ ఆల్ ఇండియా ర్యాంకును బట్టి మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది. అయితే ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సింది, కౌన్సిలింగ్లో ఎక్కడైనా సరే మీరు యూజ్ చేయవలసింది కేవలము ఆల్ ఇండియా ర్యాంక్ మాత్రమే. అంటే చాలా మంది కూడా ఏదైనా ర్యాంక్ గురించి అడుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఆల్ ఇండియా ర్యాంక్ చెప్తారు, అలాగే కేటగిరీ ర్యాంక్ కూడా చెప్తూ ఉంటారు. జనరల్గా మీరు ఎక్కడ కూడా కేటగిరీ ర్యాంక్ అనేది యూజ్ చేయరు. కేవలము అది ఒక అవగాహన కోసం మాత్రమే వాళ్ళు కేటగిరీ ర్యాంక్ ఇస్తారు. అంటే మీ కేటగిరీలో ఇంతమంది ఉన్నారు అని తెలియజేయడం కోసం మాత్రమే. కానీ ఆల్ ఇండియా ర్యాంక్ని మాత్రమే మీరు చూడాలి, గుర్తుంచుకోవాలి. అదే మీరు త్రూ అవుట్ కౌన్సిలింగ్ యూజ్ చేయాలి. అర్థమైంది కదా? అయితే చాలా మంది స్టూడెంట్స్కి కూడా కన్వీనర్ కోటాలో సీట్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి వాళ్ళకి వచ్చినటువంటి ర్యాంక్స్ని బేస్ చేసుకొని ఒకవేళ బి కేటగిరీ లేదా సి కేటగిరీలో పార్టిసిపేట్ చెయ్యాలి అంటే అప్పుడు ఏ స్టేట్స్లో పార్టిసిపేట్ చేస్తే సీట్ వచ్చే అవకాశాలు ఉండవచ్చు. దీనికి సంబంధించి ఈరోజు మీకు ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నాను. బేసిక్గా ఇండియాలో ఉన్నటువంటి స్టేట్స్ 2 టైప్స్ ఆఫ్ స్టేట్స్ ఉంటాయి. ఓపెన్ స్టేట్స్ ఉంటాయి, అలాగే క్లోజ్డ్ స్టేట్స్ ఉంటాయి. ఓపెన్ స్టేట్స్ అంటే మీనింగ్ ఏంటంటే ఈ స్టేట్స్లో ఏ స్టేట్ స్టూడెంట్ అయినా సరే బి కేటగిరీ సి కేటగిరీకి డైరెక్ట్గా పార్టిసిపేట్ చేయవచ్చు. అంటే వాళ్ళు ఎటువంటి డొమిసైల్ సర్టిఫికెట్ కానీ చూపించాల్సిన అవసరం అయితే లేదు. వాళ్ళు ఆ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు కాకపోయినా సరే అందరికీ కూడా కేవలము ఆర్డర్ ఆఫ్ మెరిట్లో మాత్రమే సీట్స్ని కేటాయించడం జరుగుతుంది. వాటినే ఓపెన్ సీట్స్ అంటారు. కాబట్టి ఏ స్టేట్స్లో మనకి ఈ ఫెసిలిటీ ఉంది అంటే టోటల్గా 15 రాష్ట్రాల్లో ఉంది. అంటే 12 రాష్ట్రాల వరకు అయితేనేమో ఫస్ట్ రౌండ్ నుండి కూడా ఓపెన్ సీట్స్ ఉంటాయి. అదే మధ్యప్రదేశ్, రాజస్థాన్, వెస్ట్ బెంగాల్ అయితే సెకండ్ రౌండ్ నుండి లేదా థర్డ్ రౌండ్ నుండి మాత్రమే వీళ్ళు ఓపెన్ కేటగిరీలో ఆల్ ఓవర్ ఇండియా స్టూడెంట్స్ని యాక్సెప్ట్ చేస్తారు. అంటే మధ్యప్రదేశ్లో ఫస్ట్ రౌండ్, అలాగే రాజస్థాన్ అండ్ వెస్ట్ బెంగాల్లో ఫస్ట్ 2 రౌండ్స్లో కేవలము వాళ్ళ సొంత రాష్ట్రానికి సంబంధించిన స్టూడెంట్స్కి మాత్రమే సీట్స్ కేటాయిస్తారు. ఆ తర్వాత మిగిలిన సీట్స్కి మాత్రమే ఇతర రాష్ట్రాల నుండి పార్టిసిపేట్ చేసే స్టూడెంట్స్ని యాక్సెప్ట్ చేస్తారు. అర్థమైంది కదా? అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ముఖ్యంగా అసలు బి కేటగిరీకి ఫీజు ఎంత ఉంటుంది, సి కేటగిరీకి ఎంత ఫీజు ఉంటుంది, అలాగే కౌన్సిలింగ్కి రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ ఎంత పే చేయాలి, దీని గురించి మనం చాలా వివరంగా తెలుసుకుంటే మంచిది. ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే బి కేటగిరీకి 10 లక్షలు ఉంటుంది సంవత్సరానికి. అదే సి కేటగిరీ అయితే 57 లక్షల రూపాయలు ఉంది. సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ ఆంధ్రప్రదేశ్లో మాపప్ రౌండ్లో 3 lakhs కట్టించుకుంటారు. ఒకవేళ మీకు సీట్ ఎలాట్ అయ్యి జాయిన్ అయినా లేదా అసలు సీట్ రాకపోయినా ఈ అమౌంట్ మీకు రీఫండ్ అవుతుంది. సీట్ వచ్చి జాయిన్ అవ్వకపోతే అప్పుడు మాత్రమే ఈ అమౌంట్ మీకు రీఫండ్ అవ్వదు. సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ అంటే మీనింగ్ అదే. మీకు ఏ రౌండ్లోనైనా సరే అమౌంట్ కట్టించుకున్నారు అంటే అక్కడ నుండి నెక్స్ట్ రౌండ్కి వెళ్ళేటప్పుడు మీకు సీట్ వచ్చి జాయిన్ అవ్వకపోతే ఆ అమౌంట్ మీకు రీఫండ్ చేయబడదు అని గ్రహించాలి. అర్థమైంది కదా? సో చాలా వరకు కూడా కొన్ని రాష్ట్రాల్లో 2 లక్షలు ఉంటుంది, కొన్ని రాష్ట్రాల్లో 3 లక్షలు ఉంటుంది, కేవలము కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే 5 lakhs వరకు కూడా ఉండే అవకాశం ఉంది సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్. కాబట్టి మీరు ఏ రాష్ట్రంలో ఎంత ఉంది అనేది ప్రాస్పెక్టస్ వచ్చిన తర్వాత మరలా ఒకసారి చూసుకోండి. కాకపోతే ప్రస్తుతానికి నేను నా దగ్గర ఉన్నటువంటి డేటాని బేస్ చేసుకుని మాత్రమే మీకు ఈ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను.
నెక్స్ట్ బీహార్ తీసుకున్నట్లయితే 20 lakhs బీ క్యాట్ ఉంది. అలాగే సి క్యాట్కి 70 lakhs ఉంది, 3 lakhs సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్. ఛత్తీస్గఢ్ 25 lakhs, నెక్స్ట్ సి కేటగిరీ 72 lakhs, 5 lakhs ఇక్కడ సెక్యూరిటీ డిపాజిట్. ఇలా ప్రతి ఒక్కటి కూడా చదవాల్సిన అవసరం అయితే లేదు, కానీ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే కొన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు బీహార్ తీసుకున్నట్లయితే ఇక్కడ 20 lakhs అనేది అన్ని కోర్సెస్కి ఫిక్స్డ్గా ఉండదు. అది కాలేజ్ టు కాలేజ్ మారుతుంది, అలాగే కోర్స్ టు కోర్సు కూడా చేంజ్ అవుతూ ఉంది. కాబట్టి అంటే నేను యావరేజ్గా ఎంత ఉంది అనేది మాత్రమే ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను. కాబట్టి మీరు ఒకసారి ప్రాస్పెక్టస్ రిలీజ్ అయిన తర్వాత అక్కడ బి కేటగిరీకి ఎంత ఫీజు ఉంది, సి కేటగిరీకి ఎంత ఫీజు ఉంది అనేది చూసుకోండి. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే బి కేటగిరీ ఫీజెస్లో అయితే మీకు పెద్దగా వేరియేషన్స్ ఉండవు, కానీ అంటే సంవత్సరానికి ఇక్కడిచ్చినటువంటి అమౌంట్ అప్రాక్సిమేట్గా కడుతూ ఉంటారు. కాకపోతే సి కేటగిరీలో మాత్రం చాలా వేరియేషన్స్ ఉంటాయి. అంటే ఇక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి అమౌంట్ వేరుగా ఉంటుంది, వాళ్ళు కట్టించుకున్నటువంటి అమౌంట్ వేరుగా ఉంటుంది. కొన్ని చోట్ల ఇక్కడ ఇచ్చినటువంటి అమౌంట్ కంటే తక్కువ కట్టించుకోవచ్చు, కొన్ని చోట్ల కొంత హిడెన్ అమౌంట్ కూడా కట్టించుకునే అవకాశం ఉంది. అది మీరు మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. సి కేటగిరీ మీరు త్రూ ఆన్లైన్ వెళ్ళినట్లయితే ఆన్లైన్లో ఎంత చూపిస్తుందో అంత పే చేయాల్సి వస్తుంది. అలా కాకుండా మీరు ఏదైనా కన్సల్టెన్సీస్ ద్వారా కానీ రేటు మాట్లాడుకుని వెళితే డెఫినెట్గా ఇక్కడ ఉన్నటువంటి రేటు కంటే కూడా మీకు తగ్గే అవకాశాలు కూడా ఉంటాయి. ఇక్కడ మీరు గమనిస్తే తమిళనాడులో బి కేటగిరీ 16 lakhs ఉంది, అలాగే సి కేటగిరీ 26 lakhs మాత్రమే చూపిస్తున్నారు. కానీ 26 lakhsకి మీకు సీట్ ఇవ్వరు. డెఫినెట్గా ఎక్స్ట్రా అమౌంట్ అయితే కట్టించుకుంటారని నేను విన్నాను, హిడెన్ అమౌంట్ అయితే ఉంది. కాబట్టి సి కేటగిరీ అమౌంట్ అయితే పక్కాగా ఇదే ఉంటుందని మాత్రం ఖచ్చితంగా చెప్పలేము. అలాగే వెస్ట్ బెంగాల్లో చూసినట్లయితే సంవత్సరానికి 2 crores అని కూడా మనకి కనిపిస్తూ ఉంది ఆన్ పేపర్. కానీ వాళ్ళు ఎంత కట్టించుకుంటారు అనేది మనం బార్గెన్ చేసుకునే దానిలో మాత్రమే ఉంటుంది. ఎవరి ద్వారానైనా సరే కన్సల్టెంట్స్ ద్వారా కానీ లేదా కాలేజెస్కైనా వెళ్ళి మీరు ఏ కాలేజ్లో ఎంత అమౌంట్కి సీట్స్ అవైలబుల్గా ఉన్నాయో ట్రై చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే సి కేటగిరీలో పార్టిసిపేట్ చేయాలి అనుకునేటువంటి స్టూడెంట్స్ ఎవరైనా సరే ఇప్పటి నుండే మీరు డాక్యుమెంట్స్ని రెడీ చేసుకోండి. సి కేటగిరీ అంటే ఎన్ఆర్ఐ కేటగిరీ అని అర్థం. అంటే తప్పనిసరిగా మీరు రిజిస్ట్రేషన్ టైంలోనే ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ని కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో తప్ప మీకు ఎంటైర్ ఇండియాలో ఎక్కడ సి కేటగిరీలో పార్టిసిపేట్ చేయాలి అన్నా సరే ఎంబసీ సర్టిఫికెట్ అనేది మస్ట్. ఎంబసీ సర్టిఫికెట్ లేకపోతే అసలు ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ని యాక్సెప్ట్ చెయ్యరు. ఖచ్చితంగా ఎంబసీ సర్టిఫికెట్ ఉండి తీరాల్సిందే. సో ఎవరైతే సి కేటగిరీలో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటున్నారో ఆ స్టూడెంట్స్ ఖచ్చితంగా మీరు ముందుగానే ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ ఏమీ కావాలి అనేది మీరు ఏ స్టేట్లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటున్నారో దానికి సంబంధించి ఆల్రెడీ 2024 ప్రాస్పెక్టస్లు మీకు వెబ్సైట్స్లో అవైలబుల్గా ఉంటాయి. అవి డౌన్లోడ్ చేసుకొని వాటిని మీరు ప్రిపేర్ చేసుకోండి. వన్స్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయింది అంటే మీరు డాక్యుమెంట్స్ని రెడీ చేసుకునేటువంటి సమయం మీకు ఉండదు. దయచేసి ఇది గమనించండి, ఎందుకంటే చాలా మంది కూడా కట్టగలిగే స్తోమత ఉన్నా కూడా డాక్యుమెంట్స్ లేకపోవటం వలన చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఇది నేను కొన్ని సంవత్సరాలుగా గమనిస్తూ ఉన్నాను కాబట్టి ఈ విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. సో మీకు ఏమైనా సరే ప్లాన్ ఉంటే మాత్రం సి కేటగిరీలో తప్పనిసరిగా మీరు డాక్యుమెంట్స్ని ముందుగా రెడీ చేసుకోమని నా రిక్వెస్ట్. అర్థమైంది కదా? అంతేకాదు ఈ సి కేటగిరీకి అప్లై చేసే స్టూడెంట్స్ మీరు అమౌంట్ కూడా సింగిల్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అంతేగాని ఇన్స్టాల్మెంట్లో కట్టేటువంటి అవకాశాలు ఉండవు. అంతేకాదండి, ఇక్కడ ఇచ్చినటువంటి ఈ స్టేట్స్లో ఉన్న కాలేజెస్తో పాటుగా మీకు ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్లో డీమ్డ్ యూనివర్సిటీస్లో కూడా సీట్స్ పొందే అవకాశం లభిస్తోంది. డీమ్డ్ యూనివర్సిటీస్లో యూజువల్గా ఎలా ఉంటుంది అంటే రేటు బి కేటగిరీకి సి కేటగిరీకి మిడిల్లో ఉంటుంది రేంజ్. అంటే ఇక్కడ 10 lakhs to 57 lakhs అనుకోండి సపోజ్. మనకి డీమ్డ్ యూనివర్సిటీస్లో వచ్చేటువంటి అమౌంట్ ఎంత ఉంటుంది అంటే సుమారుగా మినిమం 35 లేదా 30 నుండి స్టార్ట్ అవుతుంది. మ్యాక్సిమం 60 అవ్వచ్చు, 70 అవ్వచ్చు. అంటే మీరు తీసుకునే కోర్సుని బట్టి ఉంటుంది, అలాగే మీరు సెలెక్ట్ చేసుకునేటువంటి కాలేజ్ని బట్టి కూడా ఉంటుంది. అలాగే మీరు మేనేజ్మెంట్ కోటాలో పార్టిసిపేట్ చేస్తారా లేక ఆల్ ఇండియా కోటా డీమ్డ్ యూనివర్సిటీస్కి కూడా మీరు ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ని పెట్టుకునే అవకాశం ఏమైనా ఉందా? అది కూడా మీరు జాగ్రత్తగా ముందుగానే రెడీ చేసుకోండి. అయితే రీసెంట్గా ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్కి సంబంధించి ఎంబీబీఎస్ అడ్మిషన్ ప్రాసెస్లో ఆల్ ఇండియా కోటా డీమ్డ్ యూనివర్సిటీస్కి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఎవరైతే డైరెక్ట్ ఎన్ఆర్ఐస్ ఉంటారో అంటే స్టూడెంట్ డైరెక్ట్గా ఎన్ఆర్ఐ క్యాండిడేట్ అయినా
వాళ్ళ తల్లిదండ్రులు ఎన్ఆర్ఐ అయ్యున్న ఈ 2 కేటగిరీ స్టూడెంట్స్ కి ప్రయారిటీ 1 క్రింద సీట్స్ ని ఫిల్ చేస్తున్నారు. అంటే మీకు కాంపిటీషన్ కొంచెం తక్కువ. ఫస్ట్ మీకిచ్చిన తర్వాత మాత్రమే మిగిలిన స్టూడెంట్స్‌కి P2 కేటగిరీలో సీట్స్‌ని ఫిల్ చేయటం జరుగుతుంది. ఎవరైతే స్పాన్సరింగ్ ద్వారా ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్‌ని పెట్టుకుంటారో ఆ స్టూడెంట్స్ P2 కేటగిరీలో పార్టిసిపేట్ చేస్తారు. అంతేకాదు 2024 నుండి ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చాలా స్ట్రిక్ట్‌గా ఉంది. కాబట్టి దయచేసి మీరు ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్‌ని తీసుకునేటప్పుడు జెన్యూన్‌గా తీసుకోండి. ఒకవేళ మీరు ఎవరి దగ్గరైనా సరే కన్సల్టెంట్స్ దగ్గర మీరు ఈ డాక్యుమెంట్స్ తీసుకుంటూ ఉంటే మీరు ఒకసారి వెరిఫై చేసుకోండి. అవే డాక్యుమెంట్స్‌ని వేరే స్టూడెంట్‌కి కూడా ఇస్తున్నారేమోనని. ఎందుకంటే ఇప్పుడు డైరెక్ట్‌గా పాస్‌పోర్ట్ నంబర్‌ని చెక్ చేసి ఆన్‌లైన్‌లో దాన్ని బట్టి అసలు సర్టిఫికెట్స్ జెన్యూనా, ఫేకా అనేది కూడా వీళ్ళు వెరిఫై చేసి సీట్స్ కూడా క్యాన్సిల్ చేసే ప్రమాదం ఉంది. ఈ విషయం గురించి చాలా సీరియస్‌గా డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి. పుదుచ్చేరి స్టేట్‌లో అయితే చాలా స్ట్రిక్ట్‌గా చూస్తారు డాక్యుమెంట్స్‌ని పర్టిక్యులర్‌గా నేను గమనించింది. ఆల్మోస్ట్ ఎంబీబీఎస్‌లో అయితే ఒక బ్యాచ్‌కి ఒక 57 మెంబర్స్‌ని హోల్డ్‌లో పెట్టారు డాక్యుమెంట్స్‌ని వెరిఫై చేసి. అలాగే పీజీలో కూడా చాలా స్ట్రిక్ట్ వెరిఫికేషన్ జరుగుతుంది. దయచేసి మీరు ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ విషయంలో మాత్రం జెన్యూన్‌గా తీసుకోవటానికి ప్రయత్నించండి. అర్థమైంది కదా! అలాగే ఈ నీట్ పీజీ కౌన్సిలింగ్‌కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే మీరు క్లారిఫై చేసుకోవాలి అంటే టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. ఆ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్‌లో ఇస్తూ ఉన్నాను. అలాగే కమెంట్ సెక్షన్‌లో కూడా పిన్ చేస్తాను. ఇదే ఆ లింక్ అండి. దయచేసి మీరు టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. అంతేకాదు మీలో ఎవరికైనా పెయిడ్ కౌన్సిలింగ్ కావాలి అనుకున్నట్లయితే అంటే మీకు ఆల్ ఇండియా కోటా అవ్వచ్చు లేదా స్టేట్ కోటా కౌన్సిలింగ్స్‌లో కన్వీనర్ కోటాకి, మేనేజ్మెంట్ కోటాకి అలాగే ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ఇలా మీకు ఏ స్టేట్ కౌన్సిలింగ్ కావాలి అన్నా సరే టోటల్ ప్రాసెస్ హెల్ప్ చేయబడుతుంది. సో దయచేసి మీకు ఒకవేళ అవసరమైతే మీకు పెయిడ్ సర్వీసెస్ కావాలి అనుకునే వాళ్ళు ఇక్కడిచ్చినటువంటి మొబైల్ నంబర్లో మీరు నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. 6303235115. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.